హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే అంటే కోర్టు అనే సినిమాని మార్నింగ్ చూడడం జరిగింది. సినిమా గురించి మాట్లాడే ముందు అంటే చట్టాలు సినిమా కథల్లోకి చట్టాలు రావడం అన్నది, చట్టాలని బేస్ చేసుకుని కథలను తయారు చేయడం అన్నది ఎప్పుడో 1983 మార్చి 11వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేసిన అభిలాష సినిమా రావడం జరిగింది. అంటే 302 చట్టాన్ని భారతీయ శిక్షా స్మృతి నుంచి తొలగించాలి. తన తండ్రికి చాలా దారుణమైన అన్యాయం జరిగింది కాబట్టి ఇది కంప్లీట్గా తీసేయాలి. 302 అంటే అందరికీ తెలిసిన విషయం. అంటే మర్డర్ చేసిన వాళ్ళకి ఊరి తీయడం కానీ లేకపోతే లైఫ్ సెంటెన్స్ ఇవ్వడం కానీ దాన్ని ఎలాగైనా తప్పించాలి ఇండియన్ పీనల్ కోడ్ నుంచి అని ఒక యువకుడు చేసిన ప్రయత్నం, లేకపోతే ఒక ఫైట్ అభిలాష సినిమా కథాంశంగా మనకు వచ్చింది. ఆ రోజున అది చాలా పెద్ద హిట్. ఎందుకంటే అదే కొత్త, అప్పటికి ఒక చట్టానికి సంబంధించిన ఒక కథ, దానికి సంబంధించిన ఒక హీరో ఫైట్ అన్నది మనకి చూడడం మొదటిసారి. చిరంజీవి గారు అద్భుతంగా చేయడంతో ఆ సినిమాకి చాలా పెద్ద లైఫ్ వచ్చింది, పెద్ద హిట్ ఆ సినిమా. తర్వాత రోజుల్లో ఓకే కోర్ట్ రూమ్ డ్రామాలు మనకు ఎన్నో వచ్చాయి. చాలామంది మహానుభావులు అందరూ కూడా బొబ్బిలిపుల్లి సీన్స్ ఇప్పటికీ మనం మర్చిపోలేం. దాసనారాయణ తీసిన విధానం కానీ, రామారావు డైలాగ్ ఓరియంటేషన్ కానీ ఎక్స్ట్రాడనరీ ఆ సీన్స్ అని. ఇప్పటికీ ఆ సినిమా హిట్ అవడానికి ఆ కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి. తర్వాత రోజుల్లో మనకు ఎక్కడ కూడా ఒక చట్టాన్ని బేస్ చేసుకున్న కథలు తయారు కాలేదు, సినిమాలు రాలేదు. ఇక్కడ రామ్ జగదీష్ కొత్త డైరెక్టర్, నూతన దర్శకుడు, తన్ని 100% మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక రెగ్యులర్ ఫార్ములా సినిమా వైపు పరిగెట్టకుండా, ఊరికే కాంబినేషన్లు పట్టుకుని సినిమాలకి పరిగెత్తకుండా ఈ ఒక కొత్త డైరెక్టర్లకి రేపు రాబోయే డైరెక్టర్లు ఎవరైనా ఒక కథ చెప్తే నిర్మాతలు వాటిని ఆదరించే విధమైన ఒక మార్గాన్ని, ఒక తోవని ఏర్పాటు చేశాడు రామ్ జగదీష్. దానికి అతన్ని 100% మనందరం అభినందించాలి. అండ్ అఫ్ కోర్స్ నాన్నగారిని ప్రత్యేకంగా అభినందించట్లేదు. ఆయన రూటే సెపరేట్. ఆయన ఏ కథ చేసినా, ఏ సినిమా చేసినా దానికో సెపరేట్ కాయినేజ్ ఉంటుంది. అది ఈ సినిమాలో కూడా అది ఆయన యాక్ట్ చేయకపోయినా ఈ సినిమాని అతను ఆశీర్వదించాడు, ప్రజెంట్ చేశాడు కాబట్టి 100% ఆ మార్క్ ఇక్కడ కూడా ఉంది, నాన్నగారి మార్కు. దానికి తోడు ఆయన సినిమా ఏదో ఫంక్షన్లో రిలీజ్ ముందే ఈ సినిమా కనుక బాగోలేకపోతే మీరు నెక్స్ట్ నా సినిమా మీరు చూడొద్దని చెప్పి ఆయన ఊరికే ఛాలెంజ్గా చెప్పిన అది ఒక వార్నింగ్ లాగా వెళ్ళింది పబ్లిక్లోకి. ఎందుకంటే ఆయనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్, ఆయనకంటూ ప్రత్యేకమైన ఆడియన్సు, అందరు హీరోల అభిమానులు కూడా నానిని ప్రేమిస్తారు, నాని సినిమాలని ప్రేమిస్తారు కాబట్టి నాని మాట చాలా చాలా వరకు రీచ్ అయింది. మంచి సినిమాకి మంచి మైలేజ్ వచ్చింది రిలీజ్కి ముందు. ఏంట్రా ఇంట్లో మాట్లాడాడు నాన్నగారు అని చెప్పి. అండ్ అలా మాట్లాడడంతో వెనకాతల వెంటనే నెక్స్ట్ వచ్చే హిట్ 3 సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను వెంటనే అలర్ట్ అయ్యి, అయ్యి బాబాయ్ ఈ సినిమా బ్రహ్మాండమైన సినిమా, నేను చూశాను, నా సినిమా సేఫ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక రిలీఫ్తో తను మాట్లాడడం, ఇవన్నీ కూడా సినిమాకి ఒక బ్రహ్మాండమైన ఒక ప్రీ రిలీజ్ మూడ్ని క్రియేట్ చేసి అంతకు సరిపోయినట్టుగానే సినిమా ఉండడం, థియేటర్లో అందరూ అరెస్టింగ్ కండిషన్లో సినిమాని చూడడం అన్నది ఈ సినిమా చేసిన పెద్ద స్కోర్ అనమాట. అంటే ఈ రోజున పోస్కో చట్టం అన్నది 2012లో ఇండియన్ పార్లమెంట్లో పాస్ అయింది. కానీ ఏది చిన్నారుల మీద లైంగిక వేధింపులపై శిక్షలు అనే ఒక చట్టం 2012లో పాస్ అయింది పార్లమెంట్లో. అంటే అప్పటికే సిచ్యువేషన్ బాగోలేదన్నది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళడం, లీగల్ సిస్టమ్కి అండ్ పోలీస్ దృష్టిలోకి వెళ్ళడం, ఇదంతా ఒక చట్టంగా రూపొందించే స్థాయికి వెళ్ళింది. కానీ ఆ రోజు తర్వాత కూడా ఈరోజు 2025 ఈ సంవత్సరం, కానీ ఇప్పటి వరకు కూడా అరాచకాలు మనం రోజు చాలాసార్లు పేపర్లో చదువుతుంటాం. ముక్కు పచ్చలారిన పిల్లల్ని రేప్ చేసి చంపేయడం, వాళ్ళ మీద లైంగిక వేధింపులు, 3 ఏళ్ల పిల్లల మీద కూడా, ఇలాంటివి మనం ఎన్నో చోట్ల చదివి చాలా మనసు చాలా మనం కంప్లీట్గా గెట్ డిమరలైజ్డ్ అలాంటి న్యూస్లు చదివినప్పుడు. సో కానీ దాన్ని కూడా ఒక కథాంశంగా చేసి ప్రజల ముందుకు, ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం ఒక అద్భుతమైన ప్రయత్నంగా చెప్పాలి. ఇట్స్ ఏ కోర్స్ టు స్టడీ. అది ఒక సినిమాగా చూడకండి. సినిమాగా చూడాలంటే కూడా అంత టెంపో ఉంది ఫిల్మ్లో అసలు. ఎందుకంటే ప్రియదర్శి యాక్ట్ చేయడం దాంట్లోని ఆ క్యారెక్టర్ని, అంటే ప్రియదర్శికి ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే అతను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా ఒక నాన్ ఎంటిటీలా కనిపించగలిగే ఒక మెరిట్, ఏదో ఇన్బోర్న్ మెరిట్ ప్రియదర్శిలో ఉంది. అతను 1000 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత కూడా కొత్త నటుడిలా కనిపిస్తాడు మనకి. దానికి అది ఈ క్యారెక్టర్కి బాగా సపోర్ట్ చేసింది, హెల్ప్ అయింది, ప్లస్ అయిందని చెప్పడానికి ఏమాత్రం కూడా మనం సంశయించక్కర్లేదు. ఆ పోస్కో చట్టాన్ని ఈ రోజున జనాలందరికీ తెలిస్తే కూడా చాలా మంచిది. అది
ఎందుకంటే దానివల్ల జరిగే అరాచకాలు గానీ, ఆఘాయిత్యాలు గానీ వాటన్నిటికీ ఎక్కడో కొంతవరకైనా వాటికి అడ్డు పడుతుందన్నది నా పర్సనల్ ఒపీనియన్. బట్ సినిమాగా మనం మాట్లాడుకోవాలంటే మాత్రం మనం ఎక్స్ట్రాడనరీ ఫస్ట్ టు సెకండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ది స్టోరీ. బట్ 100% ఏ సీన్‌కా సీను అంటే అక్కడక్కడ కామెంట్లు ఉన్నాయి. ఏమని డైలాగులు అంత పట్టుగా లేవు. డైలాగులు అంత దీనిగా ఇంకా ఉంటే బాగుండేదని. బట్ ఈ రోజున కొంచెం దాన్ని ఏమంటారు, డైలాగ్ కల్చర్ మారింది. అంటే పూర్వం సినిమాలలాగా భారీ ఎత్తు డైలాగులు ఎన్టీ రామారావు లాగా అలా మై మిలాడ్ అని ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ ఇప్పుడు ఈ రోజున లేదు. కాబట్టి కొంతవరకు చిన్న న్యాచురాలిటీకి దగ్గరగా లాయర్లు అయితే మాత్రం కోట్లు వేసుకుని పెద్ద మిలాడ్ అని పెద్ద పెద్ద అరుపులు అరవరు. బట్ పూర్వం రోజుల్లో మనకి కొంచెం మెలో డ్రామా లేకపోతే డ్రామా ఉండడం వల్ల ఆ రోజున అవి పండినాయి. బట్ ఈ రోజున ఆ వాతావరణం లేదు. క్యాజువల్ డైలాగింగ్, క్యాజువల్ డెలివరీ ఆఫ్ డైలాగ్ అన్నది ఈ రోజున ఒక రకమైన రూలింగ్లో ఉంది. కాబట్టి దాని పరంగా 100% సినిమా ఏ సీన్‌కా సీను ఓకే, ఏదో ఆ లవ్ ట్రాక్ కొంతవరకు నడిచింది, తప్పదు. ఎందుకంటే మొదటి నుంచి సినిమా ఓపెన్ చేసి కథ ఏ డైరెక్టర్ చెప్పలేడు కాబట్టి దానికి ఏదో కొంచెం ఒక చిన్న లల్లబీలాగా ఫస్ట్ ఆ రొమాన్స్లు, ఆ లవ్ పడ్డం అవన్నీ ఏదో జరిగినాయి. శివాజీని ఈ రోజున కొత్తగా మెచ్చుకునేదే ఉందండి. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. దీనిలో ఈ సినిమాకి రామ్ జగదీష్ తనకు తాను చేసుకున్న ఉపకారం ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి తను ఎంచుకున్న ఆర్టిస్టులు అద్భుతమైన ఆర్టిస్టులు అనమాట. మంచి టైమింగు, మంచి ఎక్స్ప్రెషను, మంచి బాడీ లాంగ్వేజ్, పర్ఫెక్ట్ యాక్టర్స్ని పెట్టుకున్నాడు ఈ సినిమాలో. అందరూ కూడా ఒక సాయి కుమార్ కావచ్చు, లేకపోతే ఒక శుభలేఖ సుధాకర్ గారు కావచ్చు, లేకపోతే మన హర్షవర్ధన్ కావచ్చు, ఒక రైటర్గా, ఒక రైటర్గా, నటుడుగానే కాకుండా ఒక రైటర్గా కూడా ఒక అద్భుతమైన మనం లాంటి సినిమాతో ఇమేజ్ తెచ్చుకున్న హర్షవర్ధన్ మంచి క్యారెక్టర్ ఇందులో చేయడం. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అక్కడక్కడ ఏవో చిన్న చిన్న కామెంట్లు విన్నాను నేను. ఏదో క్యారెక్టర్ సరిగ్గా ఎండింగ్ లేవని, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటే బాగుండేదని. దానికి పెర్ఫెక్షన్ అన్నదానికి అంతే లేదు. ఇంకో 100 రెట్లు ఈ సినిమాని మనం పెంచినప్పటికీ కూడా డైరెక్టరు, ప్రొడ్యూసరు ఇబ్బందులు పడి ఇంకో 100 రెట్లు ఎక్కువ పెంచినా ఇంకా ఏదో లోపం మనకు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి కోర్ట్ అనే ఒక సినిమాని మాత్రం ఆడియన్స్ అంటే అభిమానులు, ఏ హీరో అభిమానులైనా, జనరల్ ఆడియన్స్ అయినా, ఫ్యామిలీ ఆడియన్స్ అయినా అందరూ చూడవలసిన సినిమా. అటువంటి కథాంశం ఇది. 100% చూడండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విజయ్ బుల్గనిన్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మాత్రం ఫెంటాస్టిక్. అతను బేబీ లాంటి 100 crore క్లబ్కి వెళ్ళిన సినిమాకి మ్యూజిక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గనిన్. హీ హాజ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ టు ద ఫిల్మ్. తక్కువన్నీ కూడా ఏ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ సూపర్గా చేశారు. అంటే నాన్నగారి మార్కు తను చెయ్యకపోయినా, సినిమాలో యాక్ట్ చెప్పినా నాన్నగారి మార్కు మాత్రం 100% సినిమాలో కనిపించింది. ఆయన కాబట్టి ఇటువంటి సినిమాని ఎంకరేజ్ చేశాడు. ఇటువంటి సినిమాలు రావడం వల్ల రేపటి రోజున చాలామంది డైరెక్టర్లు బతుకుతారు. వాళ్ళు ఏదో ఒక కథని ఆలోచించుకొచ్చినప్పుడు సడన్గా వాటికి పర్మిసిబిలిటీ ఉండదు సినిమా ఇండస్ట్రీలో. బట్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం రేపటి రోజున వచ్చే డైరెక్టర్లందరికీ కూడా ఒక వెసులుబాటు క్రియేట్ అయ్యే కైండ్ ఆఫ్ సినిమా. ఆ ప్రపంచానికి ఈ సినిమా పెద్దగా ద్వారాలు తెరిచింది అని నేను చెప్పగలను. అండ్ అందరూ ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే, ఒక పక్కన సినిమాగా అద్భుతమైన ప్రక్రియ ఇది. రెండోది దానిలో ఉన్న కంటెంట్ కూడా అంత గొప్పది. కథ గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఆల్ క్యారెక్టర్స్ ఆర్ సూపర్ ఇన్ ది ఫిల్మ్. అండ్ ఐ మోర్ అప్రిషియేట్ ప్రియదర్శి ఫర్ లీడింగ్ ది ఎంటైర్ ఫిల్మ్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ శివాజీ ఆన్ ది అదర్ సైడ్ హర్షవర్ధన్, సీనియర్ యాక్టర్స్, మంచి క్యాలిబర్ పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. అండ్ ఎవ్రీ యాంగిల్లో కూడా కోర్ట్ ఈజ్ ఎ మాస్టర్ పీస్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే
ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.